నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. అనంతపురం జిల్లా పెనుకొండలో రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పంపిణీ చేసిన మంత్రి సవిత. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను దావోస్ వేదికపై నాశనం చేశారు. చంద్రబాబు, లోకేష్ పై నిప్పులు తిరిగిన మాజీ మంత్రి ఆర్కే రోజా. సూరప్పగూడెం గ్రామాన్ని దత్తత తీసుకున్న ఏలూరు జిల్లా రిజిస్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు. సంవత్సరం పూర్తయిన నాటికి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతులకు 92 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను మంత్రి సవిత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతుల మోటార్లకు మీటర్లు పెడతామని ఇబ్బంది పెట్టిందని తెలిపారు. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందన్నారు. తక్కువ కాలంలో రైతులకు 92 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అందించిన ఘనత సీఎం చంద్రబాబుదే అన్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఈరోజు రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడో డబ్బులు కట్టారు. గత ప్రభుత్వం ఏం చేసిందో మనందరికీ తెలుసు. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఒక నిదర్శనం, మరొక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు మా పెనుకొండ నియోజకవర్గంలో 92 ట్రాన్స్ఫార్మర్లు ఈరోజు ఇచ్చాం. 184 సర్వీసులు అంటే ఇంకా, ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా వాళ్ళు డబ్బులు కట్టి ఇబ్బంది పడుతున్నారు. మరి ఈరోజు 92 ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడంతో రైతన్నలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఒక మా పెనుకొండ నియోజకవర్గంలోనే చూసుకుంటే 2 సబ్స్టేషన్లు ఆల్రెడీ పనులు కూడా మొదలైనాయి. మరి 3 సబ్స్టేషన్లు దగ్గరలో భూమి పూజ కూడా చేయబోతున్నాం. అదేవిధంగా రైతన్నలు పడుతున్న సమస్యలు కూడా ఎప్పటికప్పుడు సమస్యలు కూడా తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కారం కూడా చేస్తున్నాం. అదేవిధంగా నాణ్యతమైన కరెంటు ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ నాణ్యతమైన కరెంటు 9 గంటలు నాణ్యతమైన కరెంటు ఇచ్చాం. గత ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు బిల్లులు పెంచిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ప్రజలను నేను కరెంటు బిల్లులు పెంచను, నాకు ఓటేస్తే నేను బడుగు పడిగిన వర్గాలను బాగా చూసుకుంటానని చెప్పి గత ప్రభుత్వం 9 సార్లు కరెంటు బిల్లు పెంచింది, నిత్యావసర సరుకులు పెంచింది అన్న విషయం ప్రజలందరూ తెలుసుకొని ఎన్డీఏ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. అదే నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా గత ప్రభుత్వంలో మోటార్లకు మీటర్లు అని భయభ్రాంతులు చేసి మోటార్లు బిగించారు. ఆ రోజు ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో మా ప్రతిపక్ష నేత ఆ రోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా మోటార్లకు మీటర్లు రద్దన్నాం, మోటార్లకు మీటర్లు రద్దు చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ, ఎందుకంటే ఒక పక్క రైతన్నులు లేకపోతే ఈ రాష్ట్రం ఈ దేశమే ఉండదన్న విషయం మనందరికీ తెలుసు. కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం రైతన్నుల ప్రభుత్వం ఏదైతే నాణ్యతమైన కరెంట్ ఇస్తున్నాం, గిట్టుబాటు ధరలు ఇస్తున్నాం, రైతన్నులు పండించిన పంటలు కూడా మేమే కొనుగోలు కూడా చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలుసు. రైతు ఇచ్చాం. ఖచ్చితంగా మా పెనుకొండ నియోజకవర్గంలో ప్రతి ఇంటి మీద కూడా సోలార్ ఇన్స్టాల్ చేపిస్తామని కూడా ఈ సభాముఖంగా అందుకు రైతన్నులు ప్రజలు కూడా ముందుకు వస్తున్నందుకు వాళ్ళు. దావోస్ నుంచి ఉత్తి చేతులతో రాష్ట్రానికి తిరిగి రావడానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు సిగ్గులేదా అని మాజీ మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. తిరుపతి జిల్లా నగరిలోని క్యాంప్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే దావోస్లో పారిశ్రామికవేత్తలు పారిపోయారని మండిపడ్డారు. పక్క రాష్ట్రాల వారు లక్షల కోట్ల పెట్టుబడులతో తిరిగి వస్తుంటే చంద్రబాబు మాత్రం కట్టుకథలతో వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్ వేదికగా అంతర్జాతీయంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ను తండ్రి కొడుకులిద్దరూ సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవటం మనం గమనించాం. దావోస్ కి వెళ్ళి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే, ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని. ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు. మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా. అలాగే ఐపీఎస్ అధికారులు సీనియర్ మోస్ట్ ఆంజనేయులు గారు, సంజయ్ గారు, టానా గారు, విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నాను. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా 7 నెలలుగా కొంతమందికి
పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లలు చిన్న పిల్లల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు హత్యలు జరుగుతుంటే అలాంటి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా. నారా లోకేష్ దావోస్కి వెళ్ళి సిగ్గు లేకుండా నా ప్రత్యర్థుల్ని అనగతొక్కడానికి నేను రెడ్ బుక్ని యూజ్ చేస్తున్నాను అని చెప్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే. ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి, పారదర్శకమైన పరిపాలన ఉండాలి, రోడ్డు రైలు ఏరోప్లేన్ అలాగే పోర్ట్స్ ఇవన్నీ కూడా అంటే ట్రాన్స్పోర్ట్ ఇది కరెక్ట్గా ఉంటేనే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎంత చక్కగా చేశారో మీ అందరూ కూడా గమనించవచ్చు. లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేశారు, అలాగే మీరు చూస్తే సచివాలయ వ్యవస్థతో ఎలా పారదర్శకంగా పరిపాలించారు, అలాగే ఏపీలో 3 పోర్ట్లు మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం ఏ విధంగా వర్క్స్ స్టార్ట్ చేశారు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా ఆల్మోస్ట్ 35% వర్క్ చేసేయటం జరిగింది, అలాగే 10 ఫిషింగ్ హార్బర్లు అన్నిటినీ కూడా తీసుకొచ్చి మీ చేతిలో పెడితే ఈరోజు మీరు ఏం చేశారు? జగనన్న పారిశ్రామికవేత్తల కోసం రెడ్ కార్పెట్ వేసి ఫ్రెండ్లీ స్టేట్గా ఇన్వెస్ట్ చేయడానికి దాన్ని ఏర్పాటు చేసి మీ చేతికి ఇస్తే ఈరోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ లేదు, రోడ్డు పైనే నరికేస్తున్నారు మనుషుల్ని. అలాగే ఎవరు నోరు తెరిచినా వాళ్ళ మీద కక్ష సాధింపుగా తప్పుడు కేసులు, ఒకటి రేప్ కేసు లేదా అటెంప్ట్ మర్డర్ కేసు లేదా SC ST కేసులు పెట్టి చట్టాన్ని కూడా తమ చుట్టాలుగా వాడుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నది నిజం కాదని నేను అడుగుతున్నాను. ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ చేస్తున్న పనుల వల్ల ఈ రాష్ట్ర ఇమేజ్ దెబ్బతినటం వల్ల దావోస్లో పారిశ్రామికవేత్తలు ఒక్కటంటే ₹1 కూడా మనకి MOE చేయకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు వీళ్ళు దాదాపుగా ఈ స్పెషల్ ఫ్లైట్లు, కోట్లు, బూట్లు, సూట్లు కని ఇలా ఖర్చులకే 20 కోట్ల పైగా అయింది. కనీసం ఆ దారి ఖర్చులకి అయిన డబ్బైనా MOEలు చేసుకొచ్చారంటే సిగ్గుచేటు. మాటలేమో ఇంత చెప్తారు కానీ పని చూస్తే జీరో. సో అందుకే అంటారు గొప్పలు చెప్పుకోవద్దయా తిప్పలు తప్పవని. కానీ చంద్రబాబు నాయుడు వినడు. ఈరోజు కేవలం తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికే దావోస్కి వెళ్ళాడు. ఈ రాష్ట్రానికో రాష్ట్ర ప్రజలకో ముఖ్యంగా రాష్ట్ర యువతకో ఉపయోగపడే విధంగా ఏది చేయాలన్న ఆలోచన లేదు అనేది ఈ పర్యటనతో అందరికీ అర్థమైపోయింది. అంత పెద్ద వేదిక మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది, పేద రాష్ట్రంగా మేము మిగిలిపోయాం అని అంత పెద్ద వేదిక మీద చెప్తే ఏ పారిశ్రామికవేత్త వచ్చి ఇన్వెస్ట్ చేస్తాడు? అసలు ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుందో నాకు అర్థం కాదు. సూరప్పగూడెం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని 2025 సంవత్సరం పూర్తయ్యే నాటికి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానని ఏలూరు జిల్లా రిజిస్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. భీముడోలు మండలం సూరప్పగూడెం పంచాయతీ కార్యాలయం వద్ద జిల్లా రిజిస్టర్ శ్రీనివాసరావు గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ మేరకు స్థానిక సమస్యలను భీముడోలు రిజిస్టర్ వి రాఘవేంద్ర ప్రసాద్తో కలిసి ఆయన తెలుసుకున్నారు. స్థానిక జిల్లా అధికారుల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని 2025 సంవత్సరం పూర్తి అయ్యేసరికి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ఆదేశాలకు అనుగుణంగా ఏలూరు జిల్లా గౌరవనీయ కలెక్టర్ గారు వెట్రి సెల్వి గారు ఆదేశాల మేరకు జిల్లా రిజిస్ట్రార్ అయినటువంటి కె శ్రీనివాసరావు అని పేరు గల నేను ఈ సూరప్పగూడెం గ్రామంని ఈరోజు దత్తత తీసుకోవడం జరిగింది. సూరప్పగూడెం గ్రామంలో ప్రజల సమస్యలు అన్నీ కూడా పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి ఈరోజు గ్రామ పెద్దలతోనూ ప్రజాప్రతినిధులతోనూ మహిళలతోనూ వివిధ వర్గాల ప్రజలతోనూ ఈరోజు సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో వారి యొక్క సమస్యల్ని పేర్కొనడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకొని జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళడం, అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా ఏ పథకాలు ప్రభుత్వ పథకాలు ప్రజలకి చేరువనున్నాయో అవన్నీ వారికి అందించడం,
అలాగే 2025 లోపల ఈ సూరప్పగూడెం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి జిల్లా రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో జిల్లా రిజిస్ట్రార్ కానీ రిజిస్ట్రేషన్ సిబ్బంది కానీ ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రయత్నం చేసి కృషి చేస్తారని నేను చెప్తున్నాను, వాగ్దానం ఇస్తున్నాను. ఈ ప్రజలందరూ కూడా సహకరించి వారి యొక్క సమస్యల్ని, వారి యొక్క అభ్యర్థనల్ని అన్నింటినీ కూడా సక్రమైన ప్రొఫార్మాలో మాకు అందజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. గ్రామం యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఈ దత్తత తీసుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళ పేదరికం తగ్గించడానికి కానీ, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ, వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందడానికి కానీ, వాళ్ళకి ఉన్న డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, లేకపోతే గృహకల్పన కానీ, ఏ వస్తువులు అయినా సరే ఏ రంగంలో వాళ్ళకి సమస్యలు ఉన్నా అవన్నీ పరిష్కరించడానికి ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. అన్ని వర్గాల శాఖల అధికారుల్ని సమన్వయం చేసి వాళ్ళ సహకారంతో ఈ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాము. దీనికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఒంగోలులో జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాల సుజాత, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లింగ వివక్షను నిర్మూలించి బాలికలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సంచారి తండ్రి సుఖంలో చాలింది డబ్బుల్లో దాకా మళ్ళీ నా పల్లె పాలా వెళ్ళి మళ్ళీ జనమంటూ లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కడ జరుగుతున్నాయో వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులని ఆదేశించడం జరిగింది. దాటి విషయంలో తీసుకున్నట్లయితే భ్రూణ హత్యలు మనం నివారించడంలో మొదటి మెట్టుగా బాలికా సంరక్షణ చర్యలు తీసుకోగా విద్య అనేది చాలా ప్రాధాన్యత అంశం. ఈరోజు ఒక అమ్మాయి కూడా తల్లి తండ్రి లేని సమయంలో వివాహం కోసం కాదు అని దాన్ని వ్యతిరేకించి చదువుకోవడం ద్వారా ఈరోజు నర్సింగ్ చదువుతున్న మా అమ్మాయిని అభినందిస్తూ బాల్య వివాహాల నివారణలో మన కలెక్టర్ గారు బంగారు బాల్యం కాన్సెప్ట్ తీసుకొని బాలికల హక్కుల రక్షణ, అదేవిధంగా బాల్య వివాహాల నిరోధాన్ని తీసుకున్నటువంటి చర్యలు కూడా అభినందిస్తూ ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాల్య వివాహాలు మన జిల్లా మొదటి స్థానంలో ఉన్నందుకు చాలా బాధపడుతూ ఉన్నాం. దీన్ని ఆ స్థానం నుంచి తగ్గించాల్సిన అవసరం ఉంది. బాల్య వివాహాలు నిర్వహించడంలో సమాజంలో మనందరం ముఖ్యంగా మీడియా కూడా కీలకంగా చురుకైన పాత్ర పోషించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అన్ని రకాల గ్రామ స్థాయిలో ఉండే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి, ఆశా వర్కర్ దగ్గర నుంచి అధ్యాపకుడి వరకు అందరూ కూడా ఈ బాల్య వివాహాలు, బాలికల యొక్క భ్రూణ హత్యలు ఇటువంటి వాటిలో చొరవ చూపి వాటి నివారణలో బాధ్యత వహించాలి. నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా మన డిస్ట్రిక్ట్లో ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా గర్ల్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, దెన్ వారి యొక్క హెల్త్, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా వారు ప్రతి ఒక్క పిల్లలు కూడా, గర్ల్ చిల్డ్రన్ కూడా ప్రొటెక్షన్ కోసం అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో హెల్త్, ఎడ్యుకేషన్, వారి ప్రొటెక్షన్ కోసం డిస్ట్రిక్ట్లో చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. సో ఈ రోజు డిఫరెంట్ యాక్టివిటీస్లో గెలిచిన పిల్లలకు కూడా అభినందనలు, ప్రోత్సాహం చేయడం కూడా జరిగింది. బాలికల యొక్క రక్షణ, అలాగనే వాళ్ళని బాగా ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఎంపవర్మెంట్ అనేది దాని మీద మరి చాలా మంచి కార్యక్రమం నిర్వహించారు.
అలాగే పిల్లలందరూ కూడా ఆడపిల్లలకు ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 18 ఏళ్ళు నిండకుండానే మరి బాల్య వివాహాలు చేసే ఒక కార్యక్రమంలో మన యొక్క స్టేట్లోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి మన యొక్క జిల్లాని ఖచ్చితంగా మరి బాల్య వివాహాలు నిర్మూలించి అందరికీ కూడా చదువు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా మరి మన యొక్క జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, మన మినిస్టర్ గారు కానివ్వండి తీసుకుంటున్న చర్యల్ని అందరూ కూడా చాలా అభినందిస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.